सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 10 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 2 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 47 నిమిషాల నుంచి 11 గంటల 27 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: ఆదివారం సూర్యప్రీతికరం, సప్తమి కూడా సూర్యప్రీతికరమే కాబట్టి ఉసిరి పచ్చడి తినకపోవడం, నూనె వాడకపోవడం, చన్నీళ్లతో మాత్రమే స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, నూనె పిండి వంటలు తినకపోవడం, తేనె వాడకపోవడం, మద్యము మాంసము తీసుకునేవారు ఈరోజు తీసుకోకుండా ఉండడం ఆరోగ్య ప్రసాదం కలిగించేలా పనికొస్తాయి. ఆయన యొక్క అనుగ్రహంతో సమస్యా పరిష్కార శక్తిని, రోగ నిరోధక శక్తిని, శత్రువులపై విజయాన్ని కూడా పొందవచ్చు. మరికొన్ని విశేషాలలో జ్యేష్ఠాదేవి పూజ ఉంది ఈరోజు. ఆ జ్యేష్ఠాదేవిని మనం పూజించడం ద్వారా ఆమె మనను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఎవరి వలనైనా ఉపకారం జరగాలన్నా, వారి వలన అపకారం జరగకుండా ఉండాలన్నా వారిలో దైవాన్ని దర్శించడం ద్వారా వారి నుంచి అనుకూలమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కనీసపక్షం సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల పాటు శివనామస్మరణ మాత్రమే చేస్తే అది చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. గణపతి నవరాత్రులలో ఈరోజు 4వ రోజు. గణపతి మూలాధార చక్రానికి అధిపతి కావడం ద్వారా ఆయన్ని 21 పత్రులతో, 21 దూర్వాయుగ్మములతో పూజించడం ద్వారా, 21 అరగుంజీలు తీయడం ద్వారా మూలాధారానికి శక్తి పెరిగి వ్యక్తిలో కృషిశీలత వృద్ధి చెందుతుంది. ఆ కృషిశీలతే వ్యక్తిలో ఆరోగ్యాన్ని, సంపదను కూడా అందిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనస్సును ఆవరించి ఉన్న ప్రాపంచికత్వం భగవన్నామస్మరణతో తొలగిపోతుంది. మానవత్వం అంటే కుల, మత, వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్ని తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు
పాదారవిందాభ్యాన్నమో నమః. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ. ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేఫే, హాహంత హంత నళినీం గజ ఉజ్జహార. ఇది ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి నీతిబోధకమైన సూక్తి. మామూలు సాహిత్యపరంగా చూసుకున్నట్టయితే ఈ శ్లోకం ఏం చదువుతుందంటే, రాత్రి వెళ్ళిపోతుంది, చక్కటి ఉదయకాలం వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, పద్మాల సంపద పకపక నవ్వుతుంది అని పద్మం కడుపులో చిక్కుకుపోయి ఉన్నటువంటి తుమ్మెద రాత్రల్లా ఇలా కలలు కంటూ ఉండగానే ఇలా ఆలోచన చేస్తూ ఉండగానే అయ్యయ్యో ఆ పద్మాన్ని ఏనుగు పెరికి వేసింది అని చెబుతోంది శ్లోకం. సూర్యాస్తమయ సమయానికి పద్మం మీద వాలింది ఒక తుమ్మెద. దేని చేత? లోభగుణం చేత. ఆ పద్మంలో ఉండే మకరాందాన్ని ఆస్వాదిద్దాను అనేటువంటి అత్యాసక్తిలో పడిపోయి, ఆ అత్యాసక్తి వల్ల చీకటి పడబోతోంది, సూర్యాస్తమయం కాబోతోంది అనే విషయం మరిచిపోయి పద్మం మీద వాలేసింది. వాలేసిన తర్వాత కూడా చుట్టుపక్కలని గమనించుకోవట్ల, ఆస్వాదంలో మునిగిపోయింది. ఆస్వాదంలో మునిగిపోయి ఉండగానే సూర్యాస్తం అయిపోయింది, పద్మం ముడుచుకుపోయింది, తుమ్మెద లోపల చిక్కుబడిపోయింది. కానీ లోపల కొంచెం చోడుంది కనుక అది చచ్చిపోలే. అది ఆలోచిస్తోంది, ఈ రాత్రి వెళ్ళిపోతుంది, సూర్యుడు చక్కగా ఉదయిస్తాడు, మళ్ళీ పద్మం విసుకుంటుంది, అప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను, స్వతంత్రంగా జీవిస్తాను అని కలలు కంటూ ఉండగానే ఈ లోపల ఒక బండ ఏనుగు చెరువులోకి దిగి ఆ పద్మాన్ని పీకేసి టకటగా నవిలేసి పీకేసి. ఏం జరిగింది ఇక్కడ? ఒక రాత్రిల్లా కలలు కంటోంది. అంటే కొంత సమయం ఉంది ఆ తుమ్మెదకి కలలు కనేందుకు రేపటి గురించి. మానవ జీవితంలో ఒకప్పుడు ఆ సమయం కూడా ఉండకపోవచ్చు. దీనికి పెద్దలు ఒక కాకి కథ ఉదాహరణ చెబుతారని. ఒక కాకి కొండ మీదుగా ఎగురుతోంది. ఆ కొండ మీద ఒక వాగు కనిపించింది, దాంట్లో ఒక శవం కనిపించింది. ఆశగా దాని మీద వాలి ముక్కుతో పుడుచుకుని మాంసఖండాలు తింటోంది. తింటూ ఉండగా ఏదో హోరని శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలిసి చూస్తే అల్లంత దూరంలో జలపాతం, ఈ వాగే కాస్త జలపాతంగా మారబోతోంది. అక్కడ ఆ జలపాతంలో పడిపోతే శవం ముక్కలు అయిపోతుంది, దాంతోపాటు తొనైపోతుంది. మనకేం భయం అని కాకి కాస్త రెక్కలు బాగా అల్లార్చింది. రెక్కలు ఎంత అల్లార్చినా కూడా కాళ్ళు మాంసఖండాల్లో గుచ్చుకుపోయినాయి, పేగుల్లో చిక్కులు పడిపోయినాయి, రావట్లా. కంగారు పడి ఎంత గింజుకులాడుకున్నా కూడా మరుక్షణంలో శవం వాగులోకి వెళ్ళింది. శవంతో పాటు కాకి కూడా వెళ్ళిపోయింది. కాకి చేస్తా అక్కడే కంచి అయిపోయింది. తుమ్మెదకి ఒక రాత్రిల్లా సమయం మిగిలింది, కాకికో ఒక క్షణం కూడా మిగల్లా. అంచేత ఒక రాత్రంతా మిగులుతుందని చెప్పలేం. ఒక మానవ జీవితాన్ని తీసుకుంటే అది 100 ఏళ్ల నిండు పండుగ అని మనం సామాన్యంగా అనుకుంటూ ఉంటాం. నిజంగా అది నిండు పండుగైనా 100 ఏళ్ళు ఖాయమేనా? ఆ ప్రశ్ననే అలా ఉండే ఉంటాయి. కాకికి ఒక క్షణం, తుమ్మెదకి ఒక రాత్రి, ఒక మానవ జీవితానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు అనుకుందాం పూర్తిగా. అయినప్పటికీ కూడా ఈ ముగ్గురికి సమస్య ఒకటే, ఉత్తర క్షణంలో ఏం జరుగుతుంది, ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుంది, ఈ రాత్రి తర్వాత ఏం జరుగుతుంది, ఈ జీవితం తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న ముగ్గురికి సమానమే. అయితే తేడా ఏమిటయ్యా అంటే, కాకి జీవితంలో ఎవరు సహాయం చేసే అవకాశం లేదు. తుమ్మెద జీవితంలోనూ మనిషి జీవితంలోనూ కొంచెం వ్యవధి ఉంది కనుక సద్గురువు అనేటువంటి ఒక ఉత్తమ వ్యక్తి వచ్చి ఎంతో కొంత సహాయం చేసేందుకు అవకాశం ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనందరికీ తెలిసిన కథల్లోనే ఉత్తమ కథ దధీచి మహర్షి కథ. దధీచి మహర్షి యొక్క తపస్సు సాటిలేనిది. దేవతలకి రాక్షసులకి యుద్ధాల పక్కన జరుగుతూ ఉంటే ఆయన మరో పక్కన తన మనాన్ని తన తపస్సు చేసుకుంటున్నాడు. దేవతలంతా ఓ రోజున ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మా ఆయుధాలని రాక్షసులు ఎత్తుకుపోతున్నారు, మీ తపశ్శక్తితో వీటిని మీరు కాపాడండి కొన్నాళ్ల పాటు, మేము మెల్లిగా వచ్చి తీసుకుపోతాం మళ్ళీ మాకు సమయం కుదిరినప్పుడు అని చెప్పి వెళ్ళిపోయారు. దేవతల మాట కాదని లేకపోయాడు, రక్షణకి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న రక్షణ మహర్షికి ఎన్ని వేల సంవత్సరాలు పోయినా సరే దేవతలు మళ్ళీ వెనక్కి తిరిగి రావట్లేదు.
అలా వెనక్కి తిరిగి రాకపోయేసరికి ఆ దధీచి మహర్షి వీటిని ఇంతకాలం దీర్ఘకాలం రక్షించడం ఎట్లాగా, ఈ రాక్షసుల బారిన పడకుండా కాపాడటం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాడు. దానికి ఆయన ఏ ఉపాయం చేశాడు, ఆ ఉపాయం వల్ల ఆయన ఏ ఉత్తమ స్థాయికి చేరుకున్నాడు అనే విషయాలు మనం వచ్చేవారని చెప్పుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ద్యూతే నాగేంద్ర కృత్తి ప్రమథగణమణిశ్రేణి నందీందు ముఖ్యం సర్వస్వం హారయిత్వా స్వమధపుర విధిద్రాక్పణీకర్తుకామే సాకూతం హైమవత్యా మృదుల హసితయా వీక్షితాయాస్తవంబ వ్యాలోల్లాసి వల్గల్లహరి నటఘటీ తాండవం నప్పునాతు. ఓ గంగాదేవి, నీ యొక్క చాకచక్యము, దూరదృష్టి, మేధాశక్తి, పతిభక్తి ఎవరు వర్ణించగలరు తల్లి, ఎంతని చెప్పగలరు అంటూ ఒక అద్భుతమైనటువంటి కథని మనకు తెలియజేస్తున్నారు జగన్నాథ పండితరాయలు వారు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు జూదం వాడుతున్నారు. ఆ జూదం వాడుతున్నప్పుడు ఏదైనా పందెం కాయాలని పార్వతీదేవి కోరింది. అప్పుడు శివుడు తన దగ్గర ఉన్నటువంటి ఈ నాగేంద్ర హారాన్ని అక్కడ పణంగా పెట్టాడు. అది నాగేంద్ర, ఆ నాగేంద్రుణ్ణి గెలుచుకున్నది ఆవిడ. కృత్తి గజచర్మాన్ని తీసుకుని వచ్చి ఆయన అక్కడ పందెంగా పెట్టాడు. ఆ గజచర్మాన్ని కూడా ఓడిపోయాడు. ప్రమథగణ మణిశ్రేణి నందిందు ముఖ్యం, ప్రమథగణాలను ఓడిపోయాడు. పార్వతీదేవి గెలిచింది. నందీశ్వరుణ్ణి చూపించింది. ఆ నందీశ్వరుణ్ణి పందెం కాచాడు పరమశివుడు. ఆ నందీశ్వరుణ్ణి కూడా గెలుచుకుంది ఆవిడ. సర్వస్వం హారయిత్వా, అలా జూదంలో చంద్రునితో సహా పరమేశ్వరుడి సర్వమును కూడా ఆవిడ జూదంలో గెలుచుకున్నది పార్వతీదేవి. అప్పుడు శివుడు తనను తానే పందెం కాచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తానే పందెంగా పార్వతీదేవితో జూదమాడేటువంటి పని. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి కాకుండా శివుడి తలపైనెక్కి కూర్చున్నటువంటి ఈ గంగని పందెంలో పెట్టి గెలుచుకుంటే తనకు దాసీగా చేసుకోవచ్చు. శివుడి తల నుండి ఈవిడ్ని కిందకి దించినటువంటి ఖ్యాతి కూడా తనకు దక్కుతుంది అని ఆవిడ ఒక ఆలోచన చేసింది. చేసి, మీరు కాదు స్వామి, మీరు కాదు, ఇంకా మీ దగ్గర ఉన్నది సంపద ఉన్నది అన్నది. ఏమిటి అని పరమేశ్వరుడు చూశాడు. చూస్తే ఆవిడ ఒక నవ్వు నవ్వింది. ఆ నవ్వు చాలా స్వచ్ఛముగా మృదువుగా ఉంటూ దృఢముగా ఉన్నదిట. ఎందుకంటే ఆవిడ పర్వతరాజపుత్రి. ఆ హిమవత్ పర్వతం పైకి స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది ఆ మంచు. కానీ ఆ వెనుక మాత్రం చాలా దృఢంగా ఉంటుంది ఆ పర్వతం. అలా ఈవిడ నవ్వు స్వచ్ఛముగా మృదువుగా పైకి ఉన్నా లోపల మాత్రం చాలా దృఢమైనటువంటి భావం ఉన్నది. ఆ గంగని కిందకి దించాలి అని ఆవిడ ఒక్కసారి ఆ గంగ వైపు అలా కనులు ఎత్తి ఒక్క సైగ చేసింది, పైన గంగ ఉన్నది కదా అని. ఆ వెంటనే ఇదంతా కూడా పైనుండి గంగ గ్రహించింది. చూసి ఆ గంగా మహాదేవి ఆ శివుని శిరస్సుపై నుండి చూసి ఇప్పుడు తన భర్త తాను కూడా ఈ పార్వతి చేతిలో ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది, అలా కాకూడదు అని ఆవిడ చిత్ర విచిత్రములైనటువంటి ఈ జలతరంగముల శబ్దములతో, అంటే జలతరంగిణులతో చిత్ర విచిత్రములైనటువంటి సంగీత ధ్వనులు చేస్తూ ఆవిడ అక్కడ లాస్యతాండవం చేసింది. ఆ లాస్యతాండవం చేస్తుంటే ఆ చిత్ర విచిత్రములైన సమ్మోహనకరములైన జలతరంగిణుల శబ్దములతో పరమశివుడు పారవశ్యానికి లోనై ఆ
గంగాదేవి లాస్యతాండవం చేస్తుంటే తన శిరస్సు పైన మనోహరమైనటువంటి ధ్వనులతో ఆ ధ్వనులకు వశుడై ఈ జూదం తర్వాత ఆడదాంలే అని చెప్పి పార్వతీదేవితో తాను కూడా నాట్యప్రియుడు గనక లేచి ఆయన కూడా నాట్యం ఆడటం మొదలుపెట్టాడు. ఆయన నాట్యాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఈ గంగాదేవి ఇంకా పరమ మనోహరమైన రమణీయమైనటువంటి శబ్దములను తన అలలతో చేసింది. అప్పుడు ఆ శివుడు మరింత ఆనందంతో తాండవం చేస్తూ ఈ జూదం ప్రసక్తే మానివేశాడు. అలా తనను తన భర్తను కూడా రక్షించింది పార్వతీదేవి చేతిలో ఓడిపోకుండా. అటువంటి ఆ గంగాదేవి యొక్క నాట్యం, అది కూడా ఘటీతాండవం. ఘటీతాండవం అంటే ఒక ఘటాన్ని తలపై ధరించి చాలా జాగ్రత్తగా తాండవం చేయటం, ఆ ఘటం కింద పడిపోకూడదు. అలా ఈ గంగాదేవి ఆయన శిరస్సు పైన ఉండి తుళ్ళి తుళ్ళి ఎగసి పడకుండా ఘటీతాండవం చేసింది. తలపైన ఒక ఘటాన్ని ఉంచుకుని ఎంత జాగ్రత్తగా నర్తకులు నాట్యం చేస్తారో ఆ విధంగా నాట్యం చేస్తూనే ఆ నాట్యంతోనే పరమశివుణ్ణి పరవశుని చేసి ఆయన కూడా నాట్యం చేసేటట్టుగా చేసింది. అటువంటి ఆ గంగా ఘటీ తాండవానికి నమస్కరిస్తూ ఆ ఘటీ తాండవం మా అందరకు సకల శుభాలను ఆయుర ఆరోగ్యములను కలిగించుగాక అంటూ పరమాద్భుతమైన రసవత్తరమైన కవితా చమత్కృతులతో అద్భుతమైన శ్లోకరచన చేసి పరమాద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని కొన్ని శ్లోకాలను గురించి ఈరోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీసాధ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. వరేణ్యుడనే రాజునకు గణపతి బోధిస్తున్నటువంటి గీతాశాస్త్రం, దానిని వ్యాసదేవుడు సూత పౌరాణికులకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ యోగము అనగా జ్ఞానము అనర్థం. ఏ జ్ఞానం లభిస్తే బ్రహ్మతత్వం తెలిసి సమస్తమైన సాంసారిక విషయం నుంచి విమోచన లభిస్తున్నదో అటువంటిది జ్ఞానము. ఈ జ్ఞానమే మోక్షహేతువు. ఆ జ్ఞానం అనబడే యోగం కావాలి అంటే మాత్రం యోగ ప్రాప్త్యై మహాబాహో హేతు కర్మైవ మే మతం. ఆ యోగము లభించాలి అంటే కర్మయే కారణము, కర్మ వల్లనే లభిస్తుంది. ఎటువంటి కర్మ అంటే శ్రౌతస్మార్తాని కర్మాణి ఫలం నేచ్చన్ సమాచరేత్ శస్తస్య యోగి రాజేంద్ర అక్రియాత్ యోగమాశ్రితాత్. శ్రౌతస్మార్త అంటే వేదము ధర్మశాస్త్రములు చెప్పినటువంటి శాస్త్రవిహితమైన కర్మని ఫలం కోరుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడు ఆచరిస్తాడో అటువంటి వాడు ఆ యోగాన్ని పొందగలడు సుమా. అది చిత్తశుద్ధిని కలిగించి యోగాన్ని ఇస్తున్నది. అందుకే ఆ సాధనలో పాపనాశనం కోసమే యజ్ఞాది యోగములను అవలంబించాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి విధానము. ఆ యోగం చేసేటి వాడు మనస్సుని సమబుద్ధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సమబుద్ధి అంటే గౌరవంలోనూ అవమానంలోనూ సుఖదుఖాల్లోనూ శత్రువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా మట్టిపై బంగారంలో కూడా సమబుద్ధి ఉండేటటువంటి స్థితికి ప్రయత్నం చేస్తూ దానికై సరైన ప్రాంతంలో ప్రాణాలను నియంత్రణం చేసి జపము తపము ఆరాధన ఇత్యాదులు చేయాలి సుమ. ఎటువంటి చోట జపం చేయాలి, ఎటువంటి చోట ప్రాణాయామాది సాధనలు చేయాలో వివరిస్తున్నాడు ఇక్కడ గణపతి. తప్త శాంతో వ్యాకులో వా క్షుధితో వ్యగ్రచిత్తక కాలేతి సీతేత్యుష్ణే వా నిలగ్న్యంబు సమాకులే. ఇక్కడ చెప్తున్న గొప్ప విషయములు ఇవి. ఎటువంటి చోట సాధన చేయాలి, సాధకులకు పనికొచ్చే విషయములు. పైగా ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడదో వివరిస్తున్నాడు ఇక్కడ. కోపంతో మండిపడుతున్నప్పుడు సాధనలు చేయరాదు. కోపిక సాధన కూడదు తెలుసుకోవాలి. అంటే కోపాన్ని మానాలి కానీ జపాన్ని మానకూడదు. సత్పురుషులు ఉండే చోట్ల
పవిత్రమైన స్థలాల్లో చేయాలి. క్షేత్రములయందు ఆలయములయందు శ్రేష్టము, గురు సన్నిధిలో మరీ శ్రేష్టము. ఈ విషయాలు చెప్పాడు. అలా కాకుండా నిషేధ స్థలాల్లో చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. స్మృతిలో పశ్చా మూకత్వం బాధిర్యం మందతాం జ్వర జడత జాయితే సజ్జో దోష జ్ఞానాధియోగిన. దోషాలు ఏవైతే చెప్పాడో చెయ్యకూడదని అలాంటి చోట చేస్తే ముందుగా వచ్చేది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మూగతనం వస్తుంది, చెవుడు వస్తుంది, మాంద్యం వస్తుంది, జ్వరం వస్తుంది, జాడ్యం కలుగుతుంది. కనుకనే దోషాల్ని పరిత్యజించాలి సుమ. పైగా యోగ సాధన చేసేవాడు పూర్తిగా ఆహారాన్ని విసర్జించడము దోషమే, అతిగా స్వీకరించడము దోషమే. నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత. అలాగే నిద్ర మానేయరాదు, ఎక్కువగా నిద్రపోరాదు. సరియైన మితాహారాన్ని తీసుకునుట, అదేవిధంగా సరైన నిద్ర, వీటితో యోగాభ్యాసం చేస్తే సిద్ధి పొందుతుంది సుమా. పైగా కోరికల్ని తగ్గించుకోవడం ముందు మొదలు పెడితే క్రమంగా త్యజించడం జరుగుతుంది. ముందు కొంత తగ్గించుకోవాలి, తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ తగ్గించుకోవడానికి ఏది కొలబద్ద అంటే ధర్మము కొలబద్ద. మన కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోవడం అనేది రెగ్యులేటర్. అది ముందు అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా కోరికలను అతిక్రమించే స్థితి వస్తుంది సుమా. అందుకే సంకల్పజాన్ చజేత్ కామాన్ నియతాహార జాగరహ. అందుకే నిద్రాహారాదుల్లో నియమితం కలిగినటువంటి వాడు కోరికల్ని క్రమంగా జయించగలడు. ఇటువంటి యోగ సాధనతో ఎవడు నన్ను ఆశ్రయిస్తున్నాడో వాడిని నేను అనుసరిస్తాను అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు. సాధనకు ఉపక్రమించి శాస్త్రబద్ధంగా చెయ్యాలని అనుకోవాలే కానీ భగవంతుడు సహకరిస్తాడు. ఇక్కడ అభయం ఇస్తున్నాడు స్వామి. యోగేన యో మాముపైతి తముపైమ్యహమాదరాత్ మోచయామి నముంచామి తమహం మాం న సత్యజేత్. ఎవడు నన్ను పొందాలని ఈ విధంగా యోగ మార్గాన్ని ఆశ్రయిస్తాడో వాడిని నేను ఆదరంతో అనుసరిస్తూ ఉంటాను. అంటే కనిపెట్టుకుంటూ వాడి వెంటే ఉంటాడట గణపతి. ఇది తెలుసుకోండి. పైగా నన్ను వదలకుండా ఆశ్రయించేవాణ్ణి నేను వదలకుండా ఉంటూ బంధముల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. అయితే యోగం బలపడాలి అంటే కేవలం కూర్చున్నప్పుడు చేసే సాధనే కాదు, మిగిలిన జీవితము. కొంతమంది పాప పొద్దున గంట సేపు సాధనలు చేసి తర్వాత నానా లౌక్యం పెట్టుకుంటారు. అది తప్పదు. కానీ ఆ స్థితిలో కూడా సాధన ఉండాలి. సాధన ఏదో కొద్దిసేపు కాదు, జీవితాంతం సాగుతుండాలి. అది ఎలా సాగాలి? మన యోగం బలపడాలంటే ఏముండాలో ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ. అది సాధన మీద సత్పురుషుల సాంగత్యం అనేది చాలా అవసరం. అవి మనకు సాధనలో మరింత స్ఫూర్తినిస్తూ ఉంటుంది, నిష్ఠని కలిగిస్తుంది, నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇలా చెప్పాడు గణపతి. వెంటనే వరేణ్యుడు ఒక మాట అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ వింటూ ఉంటే ఇది మహా కష్టం అని అనిపిస్తుంది. నువ్వు ఒక మాట అన్నావు, జ్ఞాన మార్గము గొప్పదే, కర్మయోగము గొప్పదే అని. కానీ రెండూ కష్టమే నాకు అనిపిస్తుంది అన్నాడు. చక్కటి మాట. ఎందుకంటే అన్నీ నిగ్రహించుకో, కోరికలన్నీ వదిలేసాయి, ఒక్కడివి ఏకాగ్రంగా మనసును నా యందు నిలుపు. వినడానికి చాలా బాగుంది, ఏకాగ్రంగా మనసును నీ యందు నిలపడం అన్నావు. కానీ మనస్సు అంత తేలికయ్యా నీ యందు నిలపడం? నీ యందు నిలిపితే కదా కర్మని నీకు అర్పించడం అనేటువంటి విషయం లభిస్తున్నది. మనసు నిలపడమే కష్టం అన్నప్పుడు కర్మఫలార్పణం అనేది ఇంకెంత కష్టం. కాబట్టి రెండూ కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే మనస్సును నిగ్రహించడం మహా కష్టం. నువ్వు చెప్పిన రెండింటిలోని మనోనిగ్రహం లేనిది రెండూ సాధించడం. మనస్సును నిగ్రహించడం కష్టం కదా, ఇంకేదైనా సులభమైన మార్గం ఉందా అని అడిగాడు. నాయన, మనోనిగ్రహం తప్ప తరించడానికి మరో మార్గం లేదు, గట్టిగా చెప్పాడు ఈయన. మరి ఎలాగా? దాన్ని నిగ్రహించడం కష్టం కదా అంటే, కష్టమేమో కానీ సాధ్యం కాదని లేదు కదా అన్నాడు. గొప్ప మాట. ఈ కష్టమైన మనోనిగ్రహం అనే దాన్ని సాధించాలి అంటే కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అదేమిటో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ఎందుకంటే మనస్సు అనేది ఎలా ఉంటుందంటే ఈ సంసార చక్రంలో పడి తిరుగుతుంది. ఈ సంసార చక్రంలో విషయ వాసనలు ఈ చక్రానికి ఆకుల్లా ఉంటాయి, కర్మబంధాలు మేకుల్లా బిగించి ఉంటాయి. దీన్ని ఛేదించాలి అంటే మన జీవన విధానంలో ఎటువంటి ఉపాయాలు అవసరమో ఇక్కడ స్వామి చక్కగా చెప్తున్నాడు. అతి దుఃఖంచ వైరాగ్యం భోగాత్ వై తృష్ణమేవచ గురుప్రసాద సత్సంగ ఉపాయాస్తజ్జయే అమీ. ఇది చక్కటి ఉపాయాన్ని చెప్పాడు. ఈ సంసార చక్రాన్ని జయించడానికి, మనోనిగ్రహాన్ని సాధించడానికి ముందుగా దుఃఖాన్ని అతిక్రమించాలి. ఎప్పుడు దుఃఖం కలిగినప్పటికీ కూడా దాని విచారణతో బయటపడాలి. కొంతమంది కోరి దుఃఖపడుతుంటారు. దుఃఖం కలిగిన ప్రతిసారి దుఃఖం అనేది చెడ్డ గుణం, దీన్ని విడిచిపెట్టాలి అని ప్రయత్నపూర్వకంగా దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. రెండవది వైరాగ్యంలో అది అవలంబించుకోవాలి. విషయములపై విరక్తిని సాధించగలగాలి. అది ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే విషయముల యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుంటే తెలుస్తుంది. ఒక విషయం మీద మనం తాపత్రయపడినప్పుడు ఆ విషయం అసలు స్వరూపం తెలిస్తే దాని మీద మనకి విరక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాడికి స్వీట్ తినాలనిపిస్తుంది, వెంటనే లాగుతుంది కోరిక. కానీ విచారణ చేస్తే ఆ తర్వాత కలిగించబోయే ప్రమాదాలను ఒక్కసారి ఊహించుకుంటే దాని దోషాన్ని విచారణ చేస్తే దాని మీద విరక్తి కలుగుతుంది. కనుక విషయ దోష విచారణే వైరాగ్యానికి హేతువు. ఇలాంటి వైరాగ్యాన్ని క్రమంగా సాధించాలి.
ఈ రెండూ కావాలంటే అన్నిటికి మించి గురువుల అనుగ్రహం అది చాలా ముఖ్యం సుమా. జ్ఞానబోధ చేసే గురువుల వద్దకు వెళ్ళి ఆ గురువుల అనుగ్రహాన్ని పొందాలి. తర్వాత సత్పురుషుల సాంగత్యం, యోగ మార్గంలో ఉన్నవారు, యోగ మార్గంలో ప్రవీణులైన వారు, వారి సాంగత్యము, ఇవి ఉపాయములు. ఈ ఉపాయముతో నిరంతర అభ్యాసం. ఇవాళ కూర్చుంటే ఇవాళే వస్తుంది అనుకోవద్దు. మనసుని గ్రహించిన మహాకష్టం నువ్వు చెప్పింది అంటే నేను చెప్పాను నువ్వు కష్టం అన్నావు కానీ నువ్వు చేసి చూసావు ఎప్పుడైనా? అందుకు చెయ్యాలి. అభ్యాసం చాలా అవసరం సుమా. ఇందాక చెప్పినటువంటి అక్కడ విరక్తి మార్గము, గురువుల అనుగ్రహము, సత్పురుషుల సాంగత్యంతో పాటు నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసము, ప్రాక్టీస్. ఇదే మాట కృష్ణ పరమాత్మ గీతలో అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఇదే వాక్యాన్ని చెప్పారు. అక్కడ భగవానుడైనా ఇక్కడ భగవానుడైనా ఒకే పరమాత్మ. ఆయన చెప్తున్న మాట అభ్యాసాద్వా వశీకుర్యాత్ మనో యోగస్య సిద్ధయే. యోగ సిద్ధికి అభ్యాసమే గొప్ప మార్గము. కనుకనే నువ్వు ఇది సాధించలేము అనకు అన్నాడు. అప్పుడు వెంటనే నువ్వు ప్రశ్న వేశాడు, నిజమేనయ్యా నువ్వు చెప్పింది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఉండగా, అభ్యాసంలో ఉంటూ ఉండగా ఒకవేళ శరీరం చాలించితే అంటే మరణిస్తే వాడి గతి ఏమిటి అన్నాడు. ఇంకా సిద్ధి పొందలేదు, సాధన సాగుతూ ఉంది, మధ్యలో మరణించాడు, అప్పుడు ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చాలా చక్కగా చెప్తున్నాడు. నాయన, ఈ యోగ మార్గంలో ఉంటూ 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 ఇంకా సిద్ధి పొందకుండానే మరణించేవాడిని యోగ భ్రష్టుడు అంటారు. అటువంటి వాడికి దుర్గతి కలగదు. వాడు తర్వాత ఉత్తమ లోకాల్లో దివ్యభోగాలను అనుభవించి తర్వాత ఉత్తమ జన్మని పొంది ఇదివరకు ఎక్కడ యోగం ఆగిపోయిందో అక్కడి నుంచి కొనసాగించి తర్వాత జన్మల్లో తరిస్తాడు. అందుకు సాధన ఏదైనా విఫలం పొందదు అని అభయాన్ని ఇచ్చాడు గణపతి. ఇంకా కొన్ని అద్భుత విషయాలను వివరిస్తున్నాడు. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. మనం అనుకున్నాం కదా, అగ్ని అవమానంతో వెనుదిరిగి ఆ యక్షుడి గురించి తాను తెలుసుకోలేకపోయానని దేవతలకు చెప్పాడయ్యా ఏంటి అట్లా ఉంది, ఒక గడ్డి పూజ విసిరాడు, దాన్ని నేనేమి కాల్చలేకపోయాను అన్నాడు. ఇంద్రుడు ఈసారి వాయుదేవుణ్ణి పంపించాడు. గడ్డి పూసట చూసిరాపో కాస్త. గడ్డి పూచుతో పాటు ఆ యక్షుని కూడా ఎగరేసుకొని రాపో అని ఆజ్ఞాపించాడు. గడ్డిపూస దాన్ని ఎగరేసుకొని రా, ఆ యక్షుణ్ణి కూడా ఎగరేసుకొని రాపో. వాయుదేవుడు వెళ్ళి విశ్వ ప్రయత్నం చేశాడు. చుట్టూ ఉన్న మహావృక్షాలు ఎగిరిపోయాయి, కానీ గడ్డి పరక కొంచెం కూడా కదలలేదు. ఈసారి వజ్రాయుధం తీసుకొని ఇంద్రుడే స్వయంగా యక్షుణ్ణి సమీపించాడు. ఏంటిది, నేను చూస్తాను. అగ్ని వెళ్ళాడు, అగ్ని చేత కాలేదు. వాయువు వెళ్ళాడు, వాయువు చేత కాలేదు. స్వయంగా నేనే వెళతాను. అయితే యక్షుడు ఇంద్రుడి కంటికి కనిపించుకోకుండా అదృశ్యమయ్యాడు. అంతలో యక్షుడి గురించి వెతుకుతున్నటువంటి ఇంద్రుడి ముందు జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా బుద్ధి చెప్పింది. ఎందుకయ్యా ఇంతగా ఎతుకుతున్నావు, ఎందుకయ్యా ఇంత తిరుగుతున్నావు, ఇంత కోపంగా ఉన్నావు? దేవేంద్ర, ఇంతకుముందు మీకు కనిపించినటువంటి యక్షుడెవరో కాదు, అది పరబ్రహ్మ. ఆ బ్రహ్మము యొక్క మహిమతోనే మీరు రాక్షసులను జయించగలిగారు అని పార్వతీదేవి చెప్పింది. ఏదో మేమేమో గెలుచుకున్నాం, రాక్షసులంతా ఓడించేశామని విర్రవీగుతున్నారు కదా. అసలు మీలో ఎవరికి ఏ శక్తి లేదు. మీలో ఉండేటువంటి శక్తి, మీరు గెలవటానికి కారణము, మీలో ఉండేటువంటి కదలికలు కూడా ఆ పరబ్రహ్మ యొక్క శక్తినే. మీరు గ్రహించండి, మీ సొంతం అనేది ఏమీ లేదు. ఇంద్రాది దేవతలు తమ తప్పును గ్రహించి సిగ్గుపడ్డారు. అమ్మవారు చెప్పినట్టుగా చూసారా, ప్రతి వ్యక్తి తాను అంత గొప్పవాడినని, ఇంత గొప్పవాడినని, అంత భక్తుడు లేడని, నేను అనంత భక్తుడు నేను అని ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. దానికి అర్థము బద్ధము లేదు. అనంత జ్ఞాని లేడని ఇలా అనుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ తమ పతనానికి తామే కారణం కూడా అవుతున్నారు. అందుకని అహంకారం విషయంలో
ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనకు కలిగిన సంపద, శక్తి, జ్ఞానము అన్నీ ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్లే వచ్చాయని సత్యాన్ని గ్రహించాలి. చాలామంది సత్యం గ్రహించరు. నేనే సంపాదన చేశానంటారు. చాలామంది తమ కొడుకుల్ని చదివించి, నేను ఎంత కష్టపడి చదివించానండి, నేను లేకపోతే నా కొడుకులు నీ కొడుకులు నువ్వు చదివించుకోకుండా పక్క కొడుకులకు చదివిస్తావా నువ్వు? మంచి పనే. నేను ఇంత భవనం కట్టానండి, ఇంత కష్టపడి కట్టానండి, నా స్వశక్తితోనే కట్టానండి, ఏమనుకున్నారండి? నువ్వు భవనం కట్టుకొని నువ్వు దాంట్లో ఉన్నావు, అంతే కదా. ఇంకెవరికన్నా ఇచ్చావా ఉండటానికి? ఇది ఇట్లా వ్యర్థమైనటువంటి ఒక అహంకారాన్ని ప్రదర్శన చేసుకుంటుంటారు. అందుకని మనకు కలిగినటువంటి సంపద కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ అన్నీ ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్లే వచ్చాయనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. కానీ నిత్యము భగవంతుణ్ణి స్మరించే వారికి ఈ ప్రమాదం ఉండదు. చాలామంది పరమాత్ముడినే మర్చిపోతూ ఉంటారు. తమ ప్రశంసను తామే చేసుకుంటూ ఉంటారు. తమ పూజను తామే చేసుకుంటూ ఉంటారు. మాటి మాటికి తమను గురించి పిల్లలకు చెప్పుకుంటూ ఉంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఎట్లా అంటే, అయ్యో నేను చేయి నరికాను, నేను ఏమనుకున్నావు, కాలు నరికాను యుద్ధంలో, అట్లా చేశా ఇట్లా చేశా అని. ఒక అబ్బాయి అడిగాడు, నాన్న నువ్వు ఎంతసేపు ఉన్నా మరి కాలు నరికాను, మరి చెయ్యి నరికాను అంటున్నావు కదా, తల నరకలేదు, తల ఎవడో ముందుగా నరకపోయినాడు కదా అందుకని. అట్లా ఉంది మన కథ. ఇట్లా అహంకారంతో విర్రవీగేవాళ్ళు చాలామంది ఉన్నారు. జై గురుదత్త.